అనగనగా ఒక మడుగులో 3 చేపలు ఉన్నాయి. అందులో ఒక దాని పేరు దీర్ఘదర్శి, ముందు చూపు గలది. మరొక దాని పేరు ప్రాప్తకాలజ్ఞుడు, చాలా తెలివైనది. ఇంకొక దాని పేరు దీర్ఘసూత్రుడు, తెలివి తక్కువది. ఈ 3 కలిసి ఒకే మడుగులో ఉన్నాయి. అది చాలా చిన్న మడుగు, వేసవిలో ఎండిపోతుంది. కాబట్టి దీర్ఘదర్శి మిగిలిన ఇద్దరితో ఇలా చెప్పింది: వేసవి కాలం సమీపించింది కనుక మనం ఎప్పుడూ ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం అంది. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు, వేసవి కాలం వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం? ఒకవేళ ఎండిపోతే అప్పుడే ఏదో ఒక ఉపాయం తోచకపోతుందా అంది. ఇది విని దీర్ఘసూత్రుడు, మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి. ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది, కాబట్టి మనం ఇక్కడ నుండి కదలడం మంచిది కాదు అంది. దీర్ఘదర్శికి ఈ మాటలు నచ్చలేదు. వెంటనే మడుగులోకి నీరు వచ్చే పిల్ల కాలువలో ప్రవేశించింది. దానిలో నుండి సముద్రంలా ఉండే పెద్ద మడుగులోకి ప్రవేశించింది. అక్కడ హాయిగా గడపసాగింది. ఇంతలోనే వేసవి కాలం రానే వచ్చింది. చెరువు ఎండిపోసాగింది. మడుగు దగ్గరికి వలలు పట్టుకొని జాలర్లు వచ్చారు. చేపలన్నీ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. జాలర్లకు అన్నీ దొరికిపోయాయి. చేపలన్నిటినీ ఒక తాడుకు గుచ్చసాగారు. అది చూసి ప్రాప్తకాలజ్ఞుడు, అయ్యో పెద్ద చిక్కు వచ్చిందే, ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని తీవ్రంగా ఆలోచించింది. అక్కడికి ఒక జాలరి వచ్చాడు. ప్రాప్తకాలజ్ఞుడు, నేనిప్పుడు ఆ తాడును నీటిలో కరచి పట్టుకుంటా. జాలరి చూచి గుచ్చబడిన చేపే అని అనుకుంటాడు. తర్వాత మంచి మడుగులోకి తప్పించుకుంటా అని అనుకొని అలాగే చేసింది. దీర్ఘసూత్రునికి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. జాలరి పట్టుకొని తాడుకు గుచ్చి బుట్టలో వేసుకున్నాడు. జాలర్లు ఇళ్లకు బయలుదేరారు. వారికి దారిలో ఒక పెద్ద కాలువ కనబడింది. చేపల్ని కడగడానికి జాలర్లు కాలువలోకి దిగారు. అప్పుడు ఆ చేప వెంటనే కాలువలో మునిగి తప్పించుకుంది. చూసారా, ఆపద వస్తుందని ముందు చూపుతో దీర్ఘదర్శి తన ప్రాణాలను కాపాడుకుంది. సమయస్ఫూర్తితో ప్రాప్తకాలజ్ఞుడు తన ప్రాణాలను రక్షించుకుంది. మందబుద్ధితో నిర్లక్ష్యంతో దీర్ఘసూత్రుడు తన ప్రాణాలను పోగొట్టుకుంది. నీతి: ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అది ఏమిటో తెలుసుకుని సమస్యను పరిష్కరించుకోవాలి.